సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏమంటున్నారో తెలుసా అండి? బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నన్ను ప్రేమగా అడిగావు కదా తల్లి, ఇదిగో నువ్వు కోరింది ఈరోజు తీరుతుంది. ఒక్కసారి ఇది విను, నీకే అర్థమవుతుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు అసలు తన బిడ్డలకు ఏం మాటలు చెప్పాలనుకుంటున్నారో, ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త అతి త్వరలోనే నిన్ను చేరబోతోంది. అవును తల్లి, అది అతి త్వరలోనే అతి శీఘ్రంగా నీ దగ్గరకు రాబోతోందమ్మా. ఆ విధంగా నేను ఆశీర్వదిస్తున్నాను తల్లి. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో బాధలు అనుభవించావు కదా బిడ్డ. ఎవరి దగ్గరో మాటలు పడ్డావు. వాళ్ళు ఎవరో కూడా నీకు తెలియదు. ప్రతి ఒక్కరూ నిన్ను మాటలు అనేవాళ్ళే. నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావో వారికి తెలియదు. వారి చేతులతో ఏ రోజు నీకు సహాయం చేయలేదు. కానీ మాటలు అనడానికి మాత్రం ముందుగా వస్తూ ఉన్నారు. బాధపడకమ్మా, ఈ తండ్రి ఉన్నాడు తల్లి. నీకు ఎలాంటి ప్రమాదం జరగనివ్వకుండా నిన్ను చీటికి మాటికి విసిగించే వారికి ప్రతి ఒక్కరికి తగిన గుణపాఠం చెప్తాను. అవును బిడ్డ, నేను చెప్పాను కదా, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త అతి త్వరలోనే చేరబోతోందని. అది నీ జీవితంలో వెలకట్టలేని ఆనందాన్ని తీసుకువస్తుంది. తప్పకుండా ఆ ఆనందం నువ్వు ఊహించిన దానికంటే రెట్టింపు ఉంటుంది తల్లి. అదేవిధంగా నిన్ను ఎవరైతే కష్టపెట్టాలని అనుకుంటూ ఉన్నారో, ఎవరైతే వారి మాటలతో నా బిడ్డను బాధ పెడుతూ ఉన్నారో వారికి కూడా తగిన గుణపాఠం చెప్తాను. అది కూడా నీ కళ్ళతో నువ్వే చూస్తావు తల్లి. అవును బిడ్డ, ఎప్పుడైతే ఆ ఆనందం నీకు సొంతమవుతుందో, ఎప్పుడైతే నీ జీవితం నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ అద్భుతంగా మారుతుందో, ఆ సమయంలో ఆ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెబుతావు. అది కూడా అతి త్వరలోనే వస్తావు తల్లి. ఇప్పటి వరకు ఎన్నో బాధలు అనుభవించిన నువ్వు ఆ సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి, ఏంటి తండ్రి ఇది అని చాలా బాధపడ్డావు. వారి మాటలు సూటిపోటి మాటలు నా మనసుకు గుచ్చుకుంటూ ఉన్నాయి బాబా. నేను తిరిగి వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాను. నన్నేమి చేయమంటావు తండ్రి అని నా దగ్గర మొరపెట్టుకున్నా. ఎంతోమంది సూటిపోటి మాటలు అంటున్నా కానీ వాటన్నింటినీ మౌనంగానే భరించావు తల్లి. మీ ఇంట్లో వారు బయట వారు ఎన్ని అంటున్నా కానీ ఓర్పుతో ఉన్నావు. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పూజలు చేశావు కదా, ఎన్నో వ్రతాలు ఆచరించావు కదా. అలా చేయకు అని ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా నా మీద భక్తితో ఉన్నావు తల్లి నువ్వు. నీకు కావాల్సినది మాతృత్వం. అమ్మా అని పిలిపించుకోవాలన్న నీ కోరిక ఇన్ని సంవత్సరాలుగా తీరలేనందున నువ్వు ఎంతో బాధపడుతున్నావు. ఇంకా బయట నిందలు మోస్తూ ఉన్నావు. అలాంటి నా బిడ్డ ప్రేమతో నా దగ్గరకు వచ్చి నీ కష్టాన్ని తీర్చమని నాకు పూజ చేశావు. అమ్మా, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఈ తండ్రిపై నమ్మకాన్ని కోల్పోలేదు కదా. చాలా సంతోషం తల్లి. నీ పూజను నేను అందుకున్నాను బిడ్డ. నీ బాధని కూడా నేను విన్నాను. అతి త్వరలోనే నీ కోరిక నెరవేరబోతోంది. పండంటి బిడ్డకి నువ్వు జన్మనిస్తావు తల్లి. నిన్ను చూసి నవ్విన వారే నీ అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అదృష్ట జాతకుడు నీ కడుపున బిడ్డగా పుడతాడమ్మా. ఇక దేనికి భయపడకు. నీ తండ్రిని నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి. నువ్వు ఏదైతే కావాలి అని అనుకుంటున్నావో అది నీకు దక్కేలా చేస్తాను. ఇప్పుడు నువ్వు నా సచ్చరిత్ర పారాయణం చేయడం మొదలు పెట్టావు కదా, అది పూర్తయ్యేలోపే నువ్వు ఒక మంచి శుభవార్త వింటావమ్మా. ఆ శుభవార్త నిన్ను, నీ కుటుంబంలో ఉన్న వారందరినీ సంతోషపెడుతుంది తల్లి. ఇకపై మీ ఇంట సంతోషాలు విరజిల్లుతాయి. ఈ కుటుంబంలో ఉన్న వారంతా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు.
ఇక నువ్వు ఆనందంగా జీవిస్తావమ్మా. ఎంత ఆనందంగా అంటే ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే నిన్ను చులకనగా చూసారో వారిని ముందు తలదించుకొని నిలబడతారు. అవును బిడ్డ, ఎవరైతే నిన్ను చూసి ఇప్పటి వరకు ఈర్ష్యపడ్డారో వారు ఇంకా ఈర్ష్యకు గురవుతారమ్మా. అంత అద్భుతమైన జీవితాన్ని నా బిడ్డకు నేను ప్రసాదిస్తాను. నువ్వు దేని గురించి ఆలోచించకు తల్లి. ఇది నీకు దక్కే ఒక అద్భుతమైన బహుమతి. ఈ తండ్రి ఇవ్వాలనుకుంటున్న ఒక అందమైన బహుమతి. తప్పకుండా అందుకో అమ్మా. అతి తక్కువ రోజులలోనే నువ్వు ఎప్పుడూ చూడలేనంత సంతోషకరమైన జీవితం, అది నీకు చివరిదాకా ఉండేలా నేను ఆశీర్వదించి పంపుతాను తల్లి. ఇకపై నువ్వు దేని గురించి బాధపడాల్సిన పని లేదు. ఇకపై నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటంతట అవే జరిగిపోతాయి. నువ్వు ఏదైతే కోరుకుంటూ ఉన్నావో అవి వాటంతట అవే నీ కాళ్ళ దగ్గర నిలబడతాయి బిడ్డ. ఇది ఈ తండ్రి నీకిస్తున్న మాట. అతి త్వరలోనే ఒక పండంటి అదృష్టవంతుడైనటువంటి బిడ్డతో నువ్వు మీ ఇంట్లో అడుగు పెడతావమ్మా. మీ దంపతులు గర్వపడేలా, మీ వంశం హర్షించేలా, మీ వంశం కీర్తి ప్రతిష్టలు నిలబెట్టే ఒక బిడ్డకి నువ్వు జన్మనిస్తావు తల్లి. మీ దంపతులు ఆ బిడ్డతో ఎంతో ఆనందంగా ఉండబోతున్నారమ్మా. ఆ బిడ్డ రాకతో మీ ఇంటిల్లపాది ఎంతో సంతోషంలో మునిగిపోబోతున్నారు. కొద్ది రోజులు ఓపికగా ఉండు తల్లి. తప్పకుండా మీ దంపతులకు ఒక పండంటి సంతానం నేను ప్రసాదిస్తాను. మీరు చేయించుకునే వైద్య పరీక్షలలోనే అతి త్వరలోనే ఒక పెద్ద మార్పు వస్తుంది బిడ్డ. ఒక డాక్టర్ రూపంలోనో, ఒక శ్రేయోభిలాషి రూపంలోనో మీ సంతానానికి ఒక మార్గం చూపుతాను. నువ్విక దేని గురించి ఆలోచించకు బిడ్డ. అతి త్వరలోనే నువ్వు తల్లివి కాబోతున్నావనేటువంటి విషయం నీ చెవిన పడుతుంది. ఆ క్షణం కోసం ఎదురు చూడు. అతి త్వరలోనే ఆ సమయాన్ని నేను తీసుకువస్తాను. మీ దంపతులు ఆనందంగా ఉండేలా ఈ తండ్రి ఆశీస్సులు మీకై ఎప్పుడూ ఉంటాయమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఎంత చక్కటి సందేశమో. అమ్మ అనే పిలుపు కోసం ప్రతి పెళ్ళైన స్త్రీ కూడా ఆరాటపడుతూ ఉంటుందండి. అలాగే పెళ్ళైన పురుషుడు కూడా నాన్న అనే పిలుపు కోసం ఆరాటపడుతూ ఉంటాడు. కానీ దురదృష్టవశాత్తు కొంతమందికి కొంచెం ఆలస్యం అవ్వచ్చు. ఈ సమయంలో ఎంతమంది ఎన్నెన్ని మాటలు అంటూ ఉంటారు. అలాంటి బిడ్డలందరికీ ఈరోజు బాబాగారు చెప్తున్నారు, మీరు చేయించుకునే వైద్య పరీక్షలలోనే ఒక మిరాకిల్ చేపిస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. తప్పకుండా అతి త్వరలో నేను ఒక పండంటి బిడ్డకి జీవితాన్ని ఇవ్వబోతున్నామని తన బిడ్డలకు బాబాగారు అయితే చెప్తూ ఉన్నారండి. బాబాగారు ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టానికి, ఇన్ని రోజులు మీరు అనుభవించినటువంటి ఈ సూటిపోటి మాటలు అనుభవించినటువంటి ఆ బాధకి ఒక చక్కటి పరిష్కారం. ఎటువంటి బిడ్డ అంటే అదృష్టవంతుడైనటువంటి, అదృష్ట జాతకుడైనటువంటి బిడ్డను మీకు ప్రసాదిస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. మీ సంతాన ప్రాప్తికి బాబాగారు తప్పకుండా ఒక వైద్యుని రూపంలో ఒక మార్గం చెబుతారండి. ఆ రోజు అతి త్వరలోనే ఉంది. సంతోషంగా ఉండండి. మీరు ఎలాంటి దిగులు చెందవద్దు. తల్లిదండ్రులు అవ్వాలనే ఆరాటపడే ప్రతి దంపతులపై బాబాగారి ఆశీస్సులు ఉండాలని, అతి త్వరలోనే వారు ఒక పండంటి బిడ్డకి జన్మనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సందేశం. బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.